హై బ్రో. సో చేయలేకపోయా కావాల్సింది. ఎందుకంటే మేము తోట చూసి దాదాపు ఒక 4 రోజులైతే గ్యాప్ అయితే వచ్చింది. సో దానివల్ల తోటలోకి వచ్చాను. ఆ నిమ్మ చెట్లు చూశాను. సో కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే అయిందనమాట. సో చెట్లు అయితే బాగానే ఉన్నాయి. సో ముందైతే కొట్టాలి. దాదాపు ఒక 2 రోజుల తర్వాత లేదండి. అదే రోజు ఖచ్చితంగా అయితే మళ్ళీ అయితే కొట్టేస్తున్నాం. కాకపోతే నీళ్ళు కొంచెం చెట్లు తెలిసింది కదండి అందరికీ. రోజు మాత్రం రోజు నీళ్ళు వేసుకోవచ్చు. నీకు ఓపిక ఉంటే డైలీ అయినా నీళ్ళు వేసుకోవచ్చు. సో నాకైతే ఇంటికాడ కంటే చెలు ఎక్కువ ఉంటానండి. ఎందువల్ల డైలీ నీళ్ళు వేసుకుంటా ఓపికగా అయితే ఉంటాను. సో దానివల్ల నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదన్నమాట వీటి మీద అనేది. సో మీకు ఎవరికైనా నిమ్మ చెట్ల మీద కానీ మీరు చేస్తున్న మీకు నచ్చిన పని కదండి. నాకైతే చాలా ఇష్టం. నాకు నచ్చిన పని చేయాలండి. సో మీకు ఎలాగుందో కింద కామెంట్లో చెప్పండి. సో ఈ మా బర్రెలు ఉన్నాయి. మా బర్రెలు అయితే ఉన్నాయి. సో నేనైతే బయట పనికి పోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే నాకు సరిపోద్ది. మ్యాక్సిమం అయితే ఇంకా సంవత్సరం అంత రోజు పట్టుకొని అయితే మా తమ్ముని కూడా అయితే ఇంటికాడ పెట్టేస్తున్నాం. ఇంకా బయట పని పోయేది అయితే లేదంటే నా స్టాప్గా చెప్పగలుగుతున్నాం. సో నెలకి ఇంట్లో ఎంతవరకు సరిపోద్దండి. సో నాకైతే కొంచెం హ్యాపీ అనమాట. వాడికి ఎంత పని చేయలేదురా నాకు అనిపించింది. అంటే మా తమ్ముని కూడా అయితే పనికి అయిపోతుంది. సో ఇది మొత్తం జరగేటప్పటికి నాకు సంవత్సరం పడుతుంది. సో సరి గట్టిగా ట్రై చేస్తున్నాం అయిపోవాలని. సో అంతేనబ్బా, మీరు చేస్తున్న పని ఎలాగుందో కింద కామెంట్ చెప్పండి. మా పని అయితే డైలీ ఇదేనమాట. సో నాకు ఈరోజు డ్యూటీ కూడా అయితే ఉన్నదండి. మధ్యాహ్నం బలిసాలు అయితే డ్యూటీ ఉన్నది. పోవాలి, ఖచ్చితంగా అయితే పోవాల్సిందేనా, తప్పదు అది మాకు. సో అంతేనబ్బా, ఈరోజు వీడియో వచ్చాను.